ఛీ ఛీ ఏ మనుషులరా మీరు అక్రమ సంబంధాలకి కుటుంబాలు నాశనం అయిపోతాయని చెబుతున్నప్పటికీ కూడా వినిపించుకోవట్లేదు పోనీ చిన్న వయసు వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అంటే కనుక వాళ్ళ బుద్ధి పొరపాటు అనుకోవచ్చు కానీ దాదాపుగా 50 ఏళ్ళు 40 నుంచి 50 ఏళ్ళకి దగ్గర పడ్డ వాళ్ళు కూడా చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం ఈ కేసు ఇంకా చాలా దారుణమైంది భూపాలపల్లి జిల్లాలో నరబలికి సంబంధించిన కీలక కేసు భూపాలపల్లి జిల్లా నరబలి కేసులో కీలకమైన డెవలప్మెంట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు సంచలనంగా మారింది 22 ఏళ్ల వర్షిణి కేసు పోలీసుల దర్యాప్తులో కీలకమైన విషయాలు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి వర్షిణి తల్లి కూతుర్ని అత్యంత దారుణంగా చంపేసింది ఈ విషయం ఎప్పుడు బయటపడింది వర్షిణి తల్లి కవితను అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు ఇదిగో ఆవిడే కన్న కూతురిని చంపేసుకున్న మహా తల్లి ఆవిడే దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టింది వర్షిణి తల్లి కవిత కూతురిని తానే చంపానని అంగీకరించింది తల్లి కవిత సుపారీ ఇచ్చి కూతురిని చంపించేసింది ఈ దుర్మార్గురాలు తానే హత్య చేయించానని ఒప్పుకుంది ఈ మహా ఇల్లాలు 2 నెలల క్రితం పక్షవాతంతో బాధపడుతున్న భర్తను చంపించేసింది ఈ మనిషి రూపంలో ఉన్న మృగం బస్సు ఇంకేమనాలండి ఆడవాళ్ళకి ఎప్పుడైనా మర్యాద ఇస్తాం ఇప్పుడు ఇస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు జెండర్ కమ్స్ నెక్స్ట్ టు ద హ్యూమానిటీ కదా ముందు హ్యూమానిటీ ముందు మనుషులం ఆ తర్వాత పురుషుడా స్త్రీనా అనేది వీళ్ళలో మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంటే ఇంకా జెండర్ బ్యాలెన్స్ ఎందుకు అక్కడ అసలు మనిషిగా చూడటమే దండగనుకోవాలి వీళ్ళని మనుషులకి ఇంకా మిగిలిన జీవులకి జంతువులకి తేడా ఏముందమ్మా నీ భర్తను చంపేసుకుంటావు నీ భర్తను చంపేసిన విషయం కూతురికి తెలిసిందని కూతుర్ని చంపేస్తావా ఏం పాపం చేసింది తల్లి 22 ఏళ్ల కూతురు ఎన్ని కలలుంటాయి ఎన్ని కలలు కనుంటుంది ఎంత భవిష్యత్తును ఊహించుకొని ఉండుంటుంది కన్న తల్లివి నీ కామం చూడు తల్లి నీ కామం నీ కన్న కూతుర్ని కడతీర్చేలా చేసింది ఏం సాధించావు ఇప్పుడు కట్టుకున్నవాడు పోయే కన్న బిడ్డ పోయే మిగిలినది ఏంటమ్మా నీ బతుక్కి ఇప్పుడు ఆలోచించుకోకసారి నీ కళ్ళ ముందు ఊచలు తప్ప ఇంకో ప్రపంచం కనిపిస్తోందా ఈరోజు జైల్లో 4 గోడల మధ్య ఊచలు అక్కడ పోలీసులు తప్ప నీకు ఇంకెవరైనా కనిపిస్తున్నారా అమ్మా నీ కుటుంబం నీకుందా తల్లి నిన్నెప్పుడు కనీసం ఎవడైనా ఒక్కడైనా పలకరి ఏమా బాగున్నావా ఏమా తిన్నావా అని అడగడానికి ఒక్కడైనా వస్తాడా అమ్మా ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పి నీ కన్న బిడ్డ ఇప్పుడు వస్తుందా తిరిగి చెప్పు నీకు నువ్వు సమాధానం చెప్పుకో ఎటుపోతున్నారమ్మా సమాజం ఎటుపోతుంది తల్లి ఏమో ఇంత దుర్మార్గులుగా తయారవుతున్నారు భూదేవి తర్వాత భూదేవి అంత సహనం ఉంటుందంటారే మహిళల్లో ఎక్కడ పోతుందమ్మా మీ సహనం ఏట్లో కలిసిపోతుందమ్మా మీ సహనం అంతా ఏమిటి తల్లి అక్రమ సంబంధాల గోల ఉదయం లేచిన దగ్గర నుంచి ఎక్కడో చోట ఏదో స్టోరీ భయపడాల్సి వస్తుంది ఈనాడు వార్తలు చదివే సందర్భంలో ఎక్కడో సంవత్సరానికి ఒకటో రెండో ఇలాంటివి చదివేవాళ్ళం ఇప్పుడు వార్తలు చదవడం మొదలు పెడితే ఇలాంటివే తగులుతున్నాయి మాకు అంతలా తయారవుతున్నారమ్మా మీరు సమాజంలో ఎంతో అవగాహన తీసుకురావడంలో భాగంగా రోజు ఇటువంటి ఘటనలు చెబుతూనే ఉన్నాం అయినా మారరే అయినా మీ అక్రమ సంబంధాలకి ఫుల్ స్టాప్ పెట్టరే పోన్లేండి మీ అక్రమ సంబంధాన్ని సక్రమ సంబంధం చేసుకోవాలనుకుంటే మనకి చట్టాలున్నాయి న్యాయాలున్నాయి న్యాయం ఉంది చట్టం ఉంది వెళ్ళండి లీగల్ ఫోరంలో చట్టపరంగా విడిపోండి నీ భర్తతో విడిపోయి నువ్వు నాకు నచ్చట్లేదు నిజం అదే కదా నువ్వు నాకు నచ్చట్లేదు అని చెప్పి మొహం మీద చెప్పండి మళ్ళీ సమాజం మంచి చెడు అన్నీ అడ్డొస్తాయి కదా ఈ క్రమంలో అసలు ఏం జరిగింది పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది పోలీసులు ఏమంటున్నారు ఇన్వెస్టిగేషన్లో అసలు తల్లి ఎలా ఒప్పుకుంది మరి ముఖ్యంగా 2 నెలల కిందటే పక్షవాతంతో బాధపడుతున్న భర్తను చంపేసింది అదే గ్రామానికి చెందిన యువకుడితో కవిత అక్రమ సంబంధం పెట్టుకుంది ఆ అక్రమ సంబంధానికి అడ్డు లేకుండా భర్తను ప్రియుడితో హత్య చేయించేసింది ఈ దుర్మార్గురాలు విషయం పెద్ద కూతురు వర్షిణికి తెలిసిందంట దీంతో కూతురును కూడా చంపించేసింది కవితతో పాటు మరో 7గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నేపథ్యంలో ఎవరెవరు ఈ మహాతల్లి ఒక్కరితేనా ఈ మహాతల్లి వెనకాల ఉన్న ఆ 7గురు ఎవరు ఆ దుర్మార్గులు ఎవరు
ఇంత దారుణానికి ఒడిగట్టింది ఎవరు? ఇంకా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఈ కథనానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం, బట్ ఫస్ట్లీ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగింది? అసలు కవితను ఎలా పట్టుకున్నారు? కవిత చేసిందని చెప్పి పోలీసులకు ఎలా తెలుస్తుంది? అయితే సచిన్, ఆ రోజు ఎప్పుడైతే భూపాలపల్లి జిల్లా కేంద్రానికి సంబంధించి కాటారం దగ్గర ఉన్నటువంటి అడవుల్లో ఈ కప్పల వర్షిని మృతదేహం ఎప్పుడైతే లభ్యమైందో అప్పుడే చాలా అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే వర్షం పడుతున్నటువంటి సమయం, అప్పుడే బాడీ డీకంపోజ్ అయిపోయింది. చుట్టూ నిమ్మకాయలు, అలాగే ఇక్కడ అంటే కుంకుమ, పసుపు ఇవన్నీ ఉండడంతో పాటు ఆధార్ కార్డు కూడా పక్కనే ఉంది. కానీ ఇక్కడ ఆధార్ కార్డు పక్కనే ఉంటున్నటువంటి సమయంలో ఆధార్ కార్డుకి 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో మన ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది, మరొకటేమో పైన ఉన్నటువంటి ఒక పేపర్, లెంతీ పేపర్ ఉంటుంది. ఈ లెంతీ పేపర్ మాత్రమే అక్కడ ఉంది. ఇక్కడ పూర్తి స్థాయి ఆధార్ కార్డు అక్కడ లేకపోవడం మీద పోలీసులు ఇక్కడ దీని మీద అక్కడే ఒక అనుమానానికి తెరతీసినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక్కసారి అంటే కింది వర్షన్ లేకుండా పైన ఉన్నటువంటి ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి డీటెయిల్స్ పేపర్ ఉండడము, దీనికి సంబంధించి ఇంట్లో వాళ్ళకే ఇది సంబంధం తెలిసి ఉంటుంది. ఆ ఆధార్ కార్డు కాకుండా ఇది తీసుకెళ్లడము ఎట్లా పాసిబుల్ అవుతుందని చెప్పి ఇంకో కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళ తండ్రి కూడా గత 2 నెలల క్రితం చనిపోవడము, దానికి కూడా కారణాలను కూడా అన్వేషిస్తున్నటువంటి క్రమంలో మళ్ళీ 2 నెలల తర్వాత ఇక్కడ ఈ వర్షిని కూడా హత్య చేయబడము, అనుమానాస్పద స్థితిలో మృతి చెందడము, ఇవన్నీ కూడా ఒక క్లీన్ అబ్జర్వేషన్ పోలీసులు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక టైం ప్లాన్ చేసుకున్నారు. ఇక్కడ 2వ తారీఖు ఆ కప్పల వర్షిని మిస్ అయిందని చెప్పి తల్లి చిట్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత 3వ తారీఖున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. 2వ తారీఖు మిస్ అయిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయడం లేదన్నటువంటి ఒక ఆవేదనతో కూడినటువంటి స్వరంతో మాట్లాడేసరికి తన మాటల్లో కూడా అప్పుడు కూడా కొంత తేడా కనిపించింది. కానీ పోలీసులు మాత్రం యథావిధిగానే కేసు, అంటే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మొన్న జరిగినటువంటి సంఘటన తర్వాత ఎప్పుడైతే వర్షిని మృతదేహం లభ్యమైందో మళ్ళీ తన తల్లికి కూడా ఫోన్ చేసి పిలిపించారు. పిలిపించినటువంటి సమయంలో ఇదే డెడ్ బాడీ అని చెప్పి చెప్పడంతో గుర్తుపట్టిన నేపథ్యంలో మళ్ళీ సీన్ ఆఫ్ వెంకటరత్నం, దయచేసి ఇంగ్లీష్ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి. గుడ్ గైడ్లైన్స్ ప్రకారం. yes, please continue. ఓకే అయితే తర్వాత తన పోలీసులు కూడా అంటే తన దర్యాప్తును కూడా కొనసాగిస్తున్నటువంటి ఆ నేపథ్యంలో కూడా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్లో మరోసారి 26వ తారీఖు కూడా కేసు నమోదు చేశారు. అయితే ఈ 2 కేసులు నమోదు చేసిన తర్వాత ఇక్కడ ఖచ్చితంగా ఈ అమ్మాయికి సంబంధించి డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి సమయంలో, మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి సమయంలో కూడా కొన్ని తలపైన అలాగే మెడ మీద గాయాలు ఉన్నట్టుగా గుర్తించారు. ఈ గాయాలు ఏ విధంగా అయినాయన్నటువంటి కోణంలో డాక్టర్ల పర్యవేక్షణ నేపథ్యంలో కూడా ఇక్కడ మెడపై కూడా బలమైనటువంటి దెబ్బలు, అలాగే తలపై కూడా బలంగా కొట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయి. అలాగే ఆ ముఖం మీద దిండుతోటి అంటే శ్వాస ఆడకుండా చంపినట్టుగా కూడా ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇది ఎవరో కావాలనే హత్య చేసి ఇక్కడ పడేసినట్టుగా ఒక ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ తర్వాత మిస్సింగ్ కేసుకు సంబంధించి కూడా ఎప్పుడు జరిగిందన్నటువంటి కోణంలో బాడీ చూస్తుంటే బాడీ డీకంపోజ్ అయింది. అంటే ఈ 2-3 రోజులలో కూడా ఆ క్షుద్ర పూజలు చేస్తే బాడీ డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి తన తల్లిని అలాగే కొంతమంది అనుమానితులను కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఇంట్రాగేషన్ అలాగే ఇన్వెస్టిగేషన్ 2 చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ దర్యాప్తు క్రమంలో తల్లిని మాత్రం ఎక్కువగా ప్రశ్నలు సంధించడంతో విధిలేని పరిస్థితుల్లో క్రాస్ క్వశ్చన్స్ వేయడంతో తను ఆ తండ్రిని 2 నెలల క్రితము చంపినట్టుగా తెలుస్తుంది. తను కూడా 2019లో పెరాలసిస్ అయిపోయిన తర్వాత, పెరలైజ్ అయిన తర్వాత పక్షవాతంతో బాధపడుతున్నటువంటి తన తండ్రి కుమారస్వామి అప్పటి నుండి మొన్నటి వరకు కూడా సఫరీలు చేస్తుంది. సఫరీలు చేసే ఓపిక తనకు లేకుండా పోవడంతో ఎట్లయినా తన భర్తను అడ్డు తొలగించుకోవాలన్నటువంటి పక్క ప్రణాళికతో ఇక్కడ తను హత్య చేసినట్టు తెలుస్తుంది. దీనికంటే ముందు అదే ఊళ్ళో ఉన్నటువంటి ఒక యువకుడితోటి, 25 సంవత్సరాల యువకుడితోటి వివాహేతర సంబంధం పెట్టుకుంది. తన వయసు ఏమో 57 అంటే నియర్ బై 50 సంవత్సరాలకు దరిదాపులో ఉంటుంది. ఆ యువకుడు మాత్రం 25 సంవత్సరాలు, అంటే దాదాపు కొడుకు వయసులో ఉన్నటువంటి వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇలాగే రాకపోకలు కొనసాగిస్తున్నటువంటి సమయంలో ఇక్కడ కుమారస్వామికి అలాగే కవితకు 2 కూతుళ్ళు, వర్షిని, తనతో పాటు తన 2 సంవత్సరాలు చిన్న అయినటువంటి తన చెల్లి. ఈ చెల్లి మాత్రం తను 2019లో కూడా తను వేరే ప్రేమ వివాహం చేసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. తన తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ బంధువులను కలిసి మళ్ళీ వెళ్ళిపోయింది. అంటే కుటుంబంతో సంబంధం లేకుండానే తను వేరే ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇక్కడ కవితకు ఇక్కడ అలాగే యువకుడికి మధ్య కేవలము తన కూతురు మధ్యలో అడ్డు వస్తుందన్నటువంటి ఆ సూచనలు అయితే గమనించి తన గొడవ పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ వర్షినితోటి తల్లి కూడా గత కొద్ది రోజులుగా గొడవలు కూడా అవుతున్నటువంటి నేపథ్యంలో గట్టిగా అనేసరికి తండ్రిని, అంటే వాళ్ళ మధ్యలో వాగ్వాదం పెరిగింది. తండ్రి చనిపోవడానికి కారణం కూడా
ఏంటనేది కూడా ఎట్లా చనిపోయాడు అన్నటువంటి కోణంలో అంటే కూతురుతో వాగ్వాదం ఉన్న నేపథ్యంలో తనే చంపినట్టుగా ఆ మాట జారినట్టుగా తెలుస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మనసులో అంటే తన తండ్రిని తన తల్లే చంపింది అక్రమ సంబంధ నేపథ్యంలో ప్రియుని కూడా అదుపులోకి తీసుకున్నారా? ప్రస్తుతం ఆ ప్రియుడు కూడా పోలీసులు అదుపులోనే ఉన్నాడా? ఇక్కడ కవితతో పాటు 25 సంవత్సరాల యువకుడితో పాటు మరో 5గురిని అంటే మొత్తం 7గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తన తల్లి చనిపోయిన తర్వాత తన తండ్రిని చంపిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయికి విషయం తెలియడంతో తను వర్షిని బయట పెడుతుందన్నటువంటి ఒక భయంతో గురైనటువంటి ఆ ప్రియుడు ఎవరైతే ఉన్నారో 25 సంవత్సరాల యువకుడు అలాగే తల్లి ఇక మిగిలినటువంటి వ్యక్తుల సాయంతో ఈ అమ్మాయిని ఇక్కడ దిండు పెట్టి చంపినట్టుగా అంటే బయటపడకూడదు అన్నటువంటి నేపథ్యంలో 2వ తారీఖే చంపి మిస్సింగ్ కేసుగా 3వ తారీఖు నమోదు చేసిండ్రు. ఆ తర్వాత ఈ డెడ్ బాడీని ఎక్కడ ఉంచాలన్నటువంటి దాని మీద కూడా ఒక భయాందోళన వ్యక్తం చేస్తూ ఇక్కడ బయట పడేద్దామన్నటువంటి కోణంలో కూడా ఆలోచించారు. కానీ ఇక్కడ వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కొంత ఇబ్బందికర పరిస్థితులు గమనించినటువంటి వాళ్ళ ఎవరైతే కుమారస్వామి ఎవరైతే ప్రియుడు ఉన్నారో ప్రియుడి యొక్క స్నేహితుడి ఇంట్లో ఇక్కడ వాటర్ అలాగే కూలింగ్ కూలర్లో ఈ అమ్మాయి డెడ్ బాడీని వర్షిని డెడ్ బాడీని కూడా 16 రోజుల పాటు అక్కడే ఫ్రీజర్లోనే ఉంచినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత బాడీ ఇంకా డీకంపోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తన స్నేహితుడు ఎవరైతే ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినటువంటి ఆ వ్యక్తి ఉన్నాడో తను వీళ్ళ మీద ఒత్తిడి తేయడంతో ఇక్కడ కవిత అలాగే ఇక్కడ తన ప్రియుడు అలాగే ఈ అబ్బాయి ఎవరైతే ఫ్రిడ్జ్ లో దాచిపెట్టినటువంటి యువకుడు ఉన్నారో వీళ్ళందరూ కలిసి తన డెడ్ బాడీని ఇక్కడ గోదావరిలో పడేద్దామన్నటువంటి ఒక ప్లాన్ తో వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ వర్షాలు కూడా అధికంగా వస్తున్నటువంటి నేపథ్యంలో గోదావరి ఉధృతి పెరగడము అలాగే వరదలు కూడా రావడము ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అక్కడి నుండి విరమించుకున్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఎందుకంటే 2 సంవత్సరాల క్రితం ఇక్కడ వర్షిని కూడా ఒక యువకుడితో ప్రేమలో పడింది. ఆ ప్రేమకు సంబంధించి కూడా వీళ్ళు కాదన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆ యువకుడి పరిసర ప్రాంతాలైనటువంటి యువకుడు మహాదేవ్పూర్ ప్రాంతానికి చెందినటువంటి యువకుడు అతనితో వర్షిని ప్రేమలో పడి మధ్యలో ఒక గ్యాప్ రావడంతో తను అంటే ఆ బ్రేకప్ వచ్చింది. ఆ బ్రేకప్ వచ్చిన నేపథ్యంలో ఆ తల్లి అలాగే ఆ ఎవరైతే వర్షిని బాయ్ ఫ్రెండ్ ఉన్నారో అతని మీదకి నెట్టేటువంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ ఎవరైతే వర్షిని ప్రియుడు ఉన్నారో వాళ్ళ ఇంటి పరిసర వాళ్ళ గ్రామ పరిసర ప్రాంతాల్లో వేస్తే అందరికీ ఒక అనుమానం కలిగి అతనే ప్రేమ పేరుతోటి వర్షిని చంపాడన్నటువంటి కోణంలో కూడా ఆలోచిస్తారని చెప్పి వీళ్ళు ఎవరైతే కవిత అలాగే బంధువులు వీళ్ళందరూ తీసుకెళ్లి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మహాదేవ్పూర్ పోలీస్ స్టేషన్ కాటారం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ డెడ్ బాడీని అక్కడ వదిలిపెట్టి ఎవరికి అనుమానం రాకుండా క్షుద్ర పూజలు చేశారన్నటువంటి కోణంలో కూడా ఇక్కడ పసుపు కుంకుమ నిమ్మకాయలు అవన్నీ వేయడంతో ఇక్కడ కూడా చాలా అనుమానాలు కూడా పోలీసులు గుర్తించాడు. ఆధార్ కార్డు కూడా అంటే ఒక మిస్సింగ్ అంటే పూర్తి స్థాయి ఆధార్ కార్డు లేకపోవడము సగం ఆధార్ కార్డే ఉండడము ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పోలీసులకు అనుమానం వచ్చింది. దీనికి అంతటికీ కారణం ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉండదు. ఎందుకంటే ఈ ఆధార్ కార్డు హాఫ్ పార్ట్ సగ భాగం మాత్రం ఇంట్లోనే ఉంటుంది, బయటకు ఎక్కడికి వెళ్ళదు, అది వేరే వాళ్ళకు లభ్యమయ్యేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి ఈ కోణంలోనే ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. దర్యాప్తు చేసినటువంటి క్రమంలో తల్లిని అదుపులో తీసుకోవడంతో అసలు విషయం బయటపడింది. తన తల్లి చెప్పింది తన భర్తతోటి ఉండలేక సపర్యలు చేయలేక తానే చంపినట్టుగా ఒప్పుకున్నట్టుగా సమాచారం. ఆ తర్వాత ఇక్కడ వర్షిణిని కూడా తమ అక్రమ సంబంధం విషయం బయటికి తెలిస్తే పరువు పోతుందన్నటువంటి ఉద్దేశము తన పెద్ద కూతుర్ని కూడా అంతమొందిస్తే తనకు అడ్డు అదుపు లేకుండా ఉండి విచ్చలవిడిగా తిరగొచ్చు అన్నటువంటి ఒక ప్రణాళికతో ఇక్కడ చంపేసి అక్కడ లవర్ మీద తన మా ప్రియుడి మీద పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇది ఎవరు నమ్మించుకోకుండా అంటే ఎవరి మీద వీళ్ళ అనుమానం రాకుండా ముందు కేసు పెట్టడము తర్వాత డెడ్ బాడీని తీసుకుపోయి క్షుద్ర పూజలతోటి ఒక ఆలోచనను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కవితనే తన భర్తను అలాగే కూతుర్ని ఇద్దరిని చంపి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఖచ్చితంగా ఉన్నటువంటి వాళ్ళ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొంత భర్త మనం అంటే పెరలైజ్ కావడము పెరలైజ్ అయిన తర్వాత పక్షవాతం వచ్చిన తర్వాత అంటే తన ఇంటికి దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితులు చుట్టుపక్కల వాళ్ళని కూడా కొంత ఆరాధీయడంతో అనుమానాలు బలంగా పెరగడంతో ఇక్కడ కవితను కూడా అదుపులోకి తీసుకున్నారు. చివరికి ఇక్కడ కవితనే తన భర్తను అలాగే కూతుర్ని కర్కశంగా చంపి అక్రమ సంబంధాల నేపథ్యంలో అడ్డు తొలగించుకున్నటువంటి ప్రయత్నంలో ఇటు కట్టుకున్న భర్తను కన్న కూతుర్ని కడతీర్చి తను సుఖంగా ఉందామన్నటువంటి ఆలోచన చేసింది. కానీ చివరికి తనే కటకటల పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితులను చూసి కూడా చాలా మంది భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పోలీసుల అదుపులో ఇక్కడ కవితతో పాటు కవిత ప్రియుడితో పాటు మరో 5గురు అంటే మొత్తం 7గురు పోలీసుల అదుపులో ఉన్నట్టుగా సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ రోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సచిన్, ప్రస్తుతం ఆ కుటుంబం ఏమంటుంది, కవిత కుటుంబం ఏమంటుంది? ఎందుకంటే తన ప్రవర్తన గురించి ఆ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది, అనుమానాల గురించి కూడా. ప్రస్తుతం ఇక్కడ స్థానికులు కావచ్చు లేకపోతే కవిత కుటుంబం ఏమంటుంది?
సచిన్, ఇప్పటికే అందరికీ తెలుసు గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తానికి అక్రమ సంబంధాలే కుటుంబ సభ్యుల్ని మొత్తం అంతమొందిస్తున్నటువంటి పరిస్థితి. కట్టుకున్న భర్తను అలాగే కన్న కూతురిని కేవలం అక్రమ సంబంధం ఎవరో తెలియని ఒక యువకుడికి సంబంధించి కూడా తను అంటారు కదా, కామాతురాం నభయం నలజ్జ అని చెప్పి, కామంతో కళ్ళు పూసుకున్న వారికి భయము, లజ్జ, సిగ్గు, శరం ఏ మాత్రము ఉండేటువంటి అవకాశం లేదు. ఇక్కడ ఇంత జరుగుతున్నా అంటే భర్త చనిపోయి ఒక బాధలో ఉండాల్సినటువంటి ఆవిడ కన్న కూతురు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి ఒక యువతి ఇక్కడ ఇద్దరిని కేవలము కామానికి బలై వాళ్ళని అంతమొందించడం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా అంటున్నారు. అసలు మనిషి అన్నటువంటి కోణంలోనే ఆలోచిస్తున్నారు. ఇక మరికొద్ది రోజులైతే వార్ధక్యంలోకి అడుగుపెట్టేటువంటి అటువంటి మహిళ ఒక నిండు జీవితం ఉన్నటువంటి భవిష్యత్తు ఉన్నట్టు బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి కన్న కూతుర్ని కూడా కడదేర్చుందంటే ఎలా ఎటువైపు వెళ్తున్నా ఈ సమాజం అన్నటువంటి ఒక ఆందోళన కలుగుతుంది. తమ పిల్లల్ని బయటకు పంపించాలన్నా లేకపోతే ఇట్లాంటి వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళాలన్నా బయట సమాజం ఎక్కడ చూసినా కానీ ఒక అగమ్య గోచర వాతావరణం కల్పిస్తుంది. ఎక్కడ చూసినా కానీ విచ్చలవిడితనం పెరిగిపోవడం వల్ల ఎవరు ఎటువైపు నుంచి ఎట్లాంటి ఆ మానసిక స్థితితోటి చూస్తున్నారో తెలియదు. ఆడపిల్లలు కనిపిస్తేనే ఒక అంటే ఆకలిగా చూసేటువంటి వ్యవస్థ తయారవుతున్నటువంటి ఈ సమాజంలో ఒక 25 ఏళ్ల యువకుడు అంటే తనకు ఒకవేళ కరెక్ట్ సమయానికి పెళ్ళైతే మాత్రం అలాంటి కొడుకు ఉండేటువంటి వాడు అట్లాంటి వాడితోటి కామంతో కళ్ళు మూసుకొని కట్టుకున్న భర్తను కన్న కూతురుని చంపేసినటువంటి ఒక రాక్షస్గా అందరూ అభివర్ణిస్తున్నారు. తన ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు, ఎందుకంటే చిన్న కూతురు పెళ్లి చేసుకొని ప్రేమ వివాహం చేసుకొని తను వెళ్ళిపోయింది. ఉన్న ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతుర్ని తను చంపింది, కట్టుకున్న భర్తను తను చంపేసింది. ఇట్లాంటి నేపథ్యంలో కుటుంబంలో కూడా ఎవరు లేరు. అంటే అందరినీ దూరం చేసుకున్న తర్వాత తను ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్లో ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి మహిళలు ఇట్లాంటి సమాజంలో ఉండడము ఒకవేళ దొరికిపోయింది కాబట్టి బాగుంది, కానీ లేకపోతే మాత్రం ఇంకా ఎన్ని ఆకృత్యాలు జరుగునో అన్నటువంటి కోణంలో కూడా చాలా మంది ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. సచిన్, రైట్ వెంకటరత్నం, మొత్తంగా అయితే మాత్రం ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఆ ప్రాంతంలో విషాద ఛాయలు నింపింది. దాంతోపాటు భయభ్రాంతులకు గురైన పరిస్థితి స్థానికులకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అనదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో నరబలి కేసులో కీలక మలుపుకు సంబంధించి సంచలనంగా మారింది. 22 ఏళ్ల వర్షిణి కేసు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్షిణి తల్లి కవితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. దిమ్మ తిరిగే నిజాలు బయటపెట్టింది వర్షిణి తల్లి కవిత. కూతురిని తానే చంపానని అంగీకరించింది తల్లి కవిత. సుపారీ ఇచ్చి కూతురిని హత్య చేయించినట్లు ఒప్పుకుంది కవిత. అంటే అర్థం చేసుకోవచ్చు, 2 నెలల క్రిందటి పక్షవాతంతో బాధపడుతున్న భర్తను అత్యంత దుర్మార్గంగా, అత్యంత అమానవీయంగా, అత్యంత కర్కసత్వంతో, అత్యంత దారుణంగా చంపేసింది ఈ సోకాల్డ్ భార్య. అదే గ్రామానికి చెందిన యువకుడితో కవిత అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించింది. దీంతో ప్రియుడితో కలిసి ఆ భర్తను లేపేసింది కవిత. అక్కడితో ఆగలేదు. భర్తను చంపేసిన తర్వాత ఈ విషయం పెద్ద కూతురికి అంటే వర్షినికి తెలియడంతో కూతుర్ని కూడా చంపేయడానికి ప్లాన్ చేసింది ఆ సోకాల్డ్ ప్రియుడితో కలిసి. ఈ నేపథ్యంలోని పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపడితే అసలు గుట్టు రట్టయింది. ఒక్కొక్క అంశాన్ని కూపి లాగితే ఈ మనిషిలో ఉన్న ఆ రాక్షసి బయటకు వచ్చింది. కట్టుకున్న భర్తను చంపేసింది తన ప్రియుడి కోసం. కట్టుకున్న భర్తను చంపేసిన విషయం కూతురికి తెలిసిందని కూతుర్ని కూడా పొట్టన పెట్టుకుంది ఈ కవిత. పెద్ద కూతురు వర్షినికి తెలియడంతోనే చంపేసినట్లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కవితతో పాటు మరో 7గురిని అదుపులోకి తీసుకున్నారు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఎటుపోతున్నారమ్మా? ఎటుపోతోంది ఈ సమాజం? ఏమైపోతుందమ్మా మీ అందరికీ? ఒకదాని తర్వాత ఒకటి ఏమిటి దుర్మార్గాలు, ఏంటి దాష్టికాలు? ఈరోజు కవిత, మొన్న ఇంకొక మహిళ, ఆ ముందు ఇంకొక మహిళ. అక్రమ సంబంధాలకి మీ భర్తలు, మీ బిడ్డలు బలైపోవాలా తల్లి? కన్న ప్రేమ ఎక్కడికి పోతోందమ్మా? ప్రశ్నించుకోండి.
ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చైతే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అండ్ దిస్ ఇస్ సమ్మరీ డిస్టర్బింగ్ కాంటెంట్, వీరి డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఇటువంటి దుర్మార్గులకి ఎటువంటి శిక్ష వేయాలి, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడితే ఇటువంటి క్రైమ్ తగ్గుతూ ఉంటుంది, తగ్గటం మాట పక్కన పెడితే కనీసం మార్పేడ వస్తుందా, ఇటువంటి ఆలోచన రాకుండా ఉంటాయా, అసలు ఏం జరుగుతోందో వీళ్ళకి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీసులు ఆ ఘటనా ప్రదేశానికి వెళ్ళి ఆ మృతదేహాన్ని చూసిన తర్వాత అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభిస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.